విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలపై రాజ్నాథ్ సింగ్ ఫైర్. యువతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న రక్షణ మంత్రి. యువతకు అన్యాయం జరగనివ్వబోమని రాజ్నాథ్ సింగ్ భరోసా. విద్యార్థులు యువత సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని హామీ. చర్చ జరగాల్సిన వేదిక పార్లమెంటేనని వ్యాఖ్య. ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వీధుల్లో కాకుండా సభల్లో వెల్లడించాలని హితవు. ఇక్కడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా వాళ్ళకి అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ప్రతిపక్ష హోదాలలో ఉన్న నాయకులు వాళ్ళందరూ ప్రజల సమస్యల మీద విద్యార్థుల సమస్యల మీద పార్లమెంట్లను అసెంబ్లీలను ఉండి ఫైట్ చేస్తే ఆ సమస్యలకి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఏదో మీడియాలో కనిపించాలని మా అంత మనగాళ్ళు లేరని విర్రవీక్కుంటా ఉద్యమాల పేరుతోటి అడ్డగోలుగా రోడ్ల మీదకి ఎక్కి దానివల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు, ఏం లేదు. ఈ ఉద్యమాలు కొత్తన భారతదేశం చూడడం ఎన్నో ఉద్యమాలను చూసింది. మీలాంటి అవగాహన లేని నాయకులు చేసే ఉద్యమాలు అయితే 10-15 రోజులు కూడా ఉండవు. సో ఇట్లాంటి వీధి విన్యాసాలు చేయకూడదని రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నాడు మనం చూస్తున్నాం. నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశ రాజధానిలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థులు యువతను రాజకీయ ప్రయోజనాల కోసం సాధనంగా ఉపయోగించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులు ఎలాంటి అన్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. సో విద్యార్థులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరైతే వచ్చి పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయండి, ఉభయ సభల్లో మాట్లాడే అవకాశం తీసుకోండి, ఆ సమస్యల మీద ప్రతి సమస్య మీద మాట్లాడదాం, ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేద్దాం, నిపుణులతోటి మాట్లాడదామని కూడా చెప్తున్నా కూడా వినకుండా ఈరోజు ప్రతిపక్షం ఏదో న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కోసం మీడియా కవరేజ్ కోసం ఇట్లాంటి దేశానికి వ్యతిరేకమైన పనులు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అయితే కాదు. రాహుల్ గాంధీ ఏంటంటే అది పోలీసుల ఆమోదం లేకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా అడ్డగోలుగా ఖార్గే బర్త్డే అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పోవడం, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్సీకి పోవడం, ముట్టడించాలని ప్రయత్నించడం, ఇదేంది అంత చిన్నపిల్లల మనస్తత్వం లెక్క ఉంది. అది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్థానంలో ఉన్న వ్యక్తులు చేసే విధానం అదా? కొంత హుందాదనం పాటించకూడదా? మళ్ళీ ఈయన యూకేలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా అని చెప్తాడు. ఒక్కసారన్నా పోయి వాళ్ళు ఎట్లాంటి విధి విధానాలను ఫాలో అవుతుర్రు, మీ లెక్క రోడ్లెక్కి వీధి విన్యాసాలు చేయట్లేరని గమనించండి. వాళ్ళ కానించి ఏమైనా నేర్చుకోండి వీలైతే. ఆ డిసెంట్ ఎట్ట తెలపాలి, వ్యతిరేకత ఎట్ట తెలపాలి, ఎట్లా మాట్లాడాలి. నీకు పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన తర్వాత మాట్లాడే అవకాశం వస్తుంది. ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు. ప్రజల సమస్యల మీద నిలదీయవచ్చు ప్రభుత్వాన్ని. కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నా కూడా అడ్డుకొని మాట్లాడవచ్చు. ఒక పక్క ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటే ఇంకో పక్క మీరు కూర్చునే అవకాశం కల్పించింది ఈ రాజ్యాంగం అయినా పార్లమెంటరీ వ్యవస్థ అయినా. అట్లాంటిది వాటిని యూటిలైజ్ చేసుకోకుండా ఇట్లాంటి వీధి విన్యాసాలు చేయడం ఏదో అర్థం కాదు. వీళ్ళ బాధ ఏంటంటే చాలా సంవత్సరాల పాటు అధికారంలో ఉర్రు కదా, వీళ్ళ నాయనమ్మ అయినా వీళ్ళ తాత అయినా వీళ్ళ తండ్రి అయినా చాలా సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కాబట్టి అది జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిపక్షం కుర్చీలో కూర్చోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనమాట బాగా. సో అది బాధ, అసలు ప్రధాన సమస్య అది. వాళ్ళు ఉంటే ప్రైమ్ మినిస్టర్ కుర్చీలోనే కూర్చోవాలి. అది వాళ్ళ కుటుంబం ఆస్తి అన్నట్టు భారతీయులకు సంబంధించిన ఆస్తి అది. ఎవరైనా 140 కోట్ల మంది ప్రజలల్లో ఎవరైనా ఆ స్థానాన్ని అధిరోహించే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. అది మీ కుటుంబ ఆస్తి కాదనేది గుర్తుపెట్టుకోవాలి.